రైట్, ఇక సీఎం ఆకస్మిక పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. చెప్పండి సదా, సీఎం సడన్ విజిట్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్, సిటీలో వర్షం పడిందంటే చాలు. ముఖ్యంగా ఫస్ట్ మనం రీసెంట్ టైమ్స్ లో చూసినాం 3 times వర్షం కురిస్తే మెయిన్ గా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అలాగే బల్కంపేట్ ఈ 3 ఏరియాల్లో మొత్తం పూర్తిగా మునిగిపోతుంది. ఇక మైత్రివనం చౌరస్తా దగ్గరనైతే పూర్తిగా అదొక సముద్రం లాగా కనిపిస్తుంది. సో దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసలు ఇలా ఎందుకు అవుతుందని డైరెక్ట్ సీఎంఏ రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే వర్షం పడినప్పుడు మునిగిపోతుందో, ఎక్కడెక్కడైతే నీళ్లు భారీగా వచ్చి చేరుతున్నాయో ఆయా ప్రాంతాలను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ అలాగే జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ అలాగే ఇంకొంతమంది జిహెచ్ఎంసీ అధికారులతోటి కలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వాటర్ నిల్వ ఉంటున్నాయో, ఎక్కడెక్కడైతే పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారో ఆయా ప్రాంతాల్లో తిరిగి చూస్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ ఇంతలా ఎందుకు నీళ్లు నిల్వ ఉండాల్సి వస్తుంది, ఎందుకు ఇక్కడే వాటర్ ఎక్కువగా వచ్చి చేరుతున్నాయని అధికారులను పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్నాడు. అధికారులు కూడా పైన ఉన్నటువంటి అటు కేకే పార్క్ నుంచి కృష్ణకాంత పార్క్ కానీ, మధురా నగర్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వర్షపు నీళ్లు పూర్తిగా డ్రైన్ లోకి వెళ్లకుండా మెయిన్ రోడ్డు పైకే వచ్చి ఇక్కడ చేరుతున్నాయి. ఇక్కడ పూర్తిగా లో లైన్ ఏరియా అయిపోయింది. ఆ రోడ్ అంతా కూడా లో లైన్ ఏరియా అయిపోయి అక్కడే నిల్వ ఉంటున్నాయి. అక్కడి నుంచి వాటర్ వేరే ప్లేస్ కి వెళ్లే పరిస్థితి లేదు. 10 HP మోటార్లు పెట్టి బయటికి పంపిస్తే, డ్రైన్ లైన్ లో కనెక్ట్ చేసి లోపలికి పంపిస్తే తప్ప నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని కూడా అధికారులు వివరించారు. సో యాక్చువల్ గా అటు కేకే పార్క్ కానీ, మధురా నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, బల్కంపేట ఆ ఏరియాలన్నిటికి సంబంధించి డ్రైన్ లైన్ ఉంది. కానీ ఆ డ్రైన్ లైన్ లో నాలాలను కబ్జా చేయడము, అలాగే అవి పూర్తిగా కుచించుకుపోవడం, దీంతో వాటర్ వెళ్ళలేని సిచ్యువేషన్. దీంతో రోడ్ల వెంబడి పూర్తిగా వచ్చేసి ఇక్కడ లో లైన్ ఏరియా ఉండడం, ఆ మైత్రివనం సర్కిల్ ఏదైతే ఉందో అక్కడనే వాటర్ వచ్చి పూర్తిగా నిండిపోవడం. అక్కడి నుంచి అది మెయిన్ లైన్ యాక్చువల్ గా సిటీకి అటు కూకట్పల్లి, శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, లింగంపల్లి, బిహెచ్ఎల్ ఏరియాకి ఇటు పంజాగుట్ట, కోటి, ఈ ఏరియాలను కనెక్ట్ చేసే మెయిన్ రోడ్ అది. సో అది మెయిన్ జంక్షన్. ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, సికింద్రాబాద్ బేగంపేట నుంచి వచ్చేవాళ్ళు ఇటు రైట్ సైడ్ కూకట్పల్లి వైపు వెళ్ళాలన్నా, లేకపోతే స్ట్రైట్ కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ వెళ్ళాలన్నా అదే రూట్ నుంచి వెళ్లాల్సిన సర్కిల్ అది మేజర్ సర్కిల్. సో అక్కడే పూర్తిగా వాటర్ నిలవడం తోటి ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా ఆగిపోతుంది. మనం చూసాం అక్కడ రోడ్డు వెడల్పుగానే ఉంటుంది. మామూలు రోజుల్లో ఎట్ ఏ టైమ్ ఒకే ప్లేస్ లో ఆ సర్కిల్ దగ్గర ఎట్ ఏ టైం 5 మేజర్ వెహికల్స్ వెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా నీళ్లు ఉండడం తోటి అక్కడ ఒక్క వెహికల్ కూడా పోలేని సిచ్యువేషన్. దీంతో సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో మనం రీసెంట్ గా కురిసిన వర్షాలకు అక్కడ వాటర్ హెవీ అయిపోయి అందులో కార్లు కూడా పూర్తిగా ఫ్లోటింగ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా హైడ్రా కమిషనర్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులతోటి ఆ ఏరియా అంతా కూడా విజిట్ చేశారు. అసలు మధురా నగర్ నుంచి ఎందుకు అంతలా ఫ్లోటింగ్ వస్తుంది, వచ్చి ఇక్కడనే చేరుతున్నాయి, బల్కంపేట ఏరియాలో సిచ్యువేషన్ ఏంది, అలాగే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గరనే ఎందుకు వాటర్ ఆగుతున్నాయి, అన్ని వివరాలను అటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులతోటి తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ వర్షం పడ్డప్పుడు ముందుగానే ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ, హైడ్రా టీమ్స్ కానీ ఆల్రెడీ అక్కడికి చేరుకుంటున్నాయి. కానీ అయినా అక్కడ వాటర్ ని క్లియర్ చేసే సిచ్యువేషన్ లేదు. ఒక 5 సెంటీమీటర్స్ ఎబో వర్షం కురిసిందంటే సిటీలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 5-6 సెంటీమీటర్లు కురిసినా గానీ పూర్తిగా వాటర్ అక్కడికే వచ్చి చేరుతున్నాయి. అక్కడ పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని పూర్తిగా చేంజ్ చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో ఎంతవరకైనా నిధులు తీసుకొని దీన్ని పూర్తిగా ఇక్కడ వాటర్ నిలవకుండా చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.